హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @naamgan కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. సహజంగా మన పెద్దలు చెప్తారు, అహంకారం ఉన్న వ్యక్తి ఆకాశంలో ఉన్నా సరే పాతాళానికి పడిపోతాడని. ఇగో ఉన్న వ్యక్తి తన నెత్తి మీద తనే చేసుకుని భస్మాసురుడు అవుతాడు. ఇవన్నీ నిజంగా పెద్దలు చెప్పిన సత్యాలు, నిజం. ఎందుకంటున్నామంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన పరిస్థితి, ఈయన అహంకారం, ఈయన ఇగోయిస్టు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. నేనేదో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చేస్తున్నాను లేదంటే అనుకోవద్దు. దయచేసి పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. పద్నాలుగు కేసుల్లో ముద్దాయి ఉండి కోర్టుకి వెళ్ళిన అహం, ఇగో. 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు అంటే సీట్లు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు కదా. ఈయన అహం, ఈయన ఇగోయిస్ట్ వల్ల ఆ 10 మంది జీవితాలు నాశనం. ఇది ఎమ్మెల్యేల వరకే. సామాన్య కార్యకర్తలు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూస్తున్నాం. గతంలో ఈయన కేసుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజెంట్ ఈయన కేసుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐలు ఎంతమంది సస్పెండు, ఏమి అరాచకం, ఏమైపోతుంది. ఏదన్నా అంటే కూటమి గవర్నమెంటు ప్రతీకార రాజకీయాలు చేస్తుందని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమి అన్యాయంగా కేసులు పెట్టట్లేదే. మనం తిట్టించిన సామాన్య కార్యకర్త చేత మనం తిట్టించిన బూతులకి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఉదాహరణ అండి, మీ ఇంట్లో అమ్మలను, అక్కలను, చెల్లెలను పోస్టులు పెట్టి మార్పింగ్లు చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఇంకా కొంతమంది వెనకేసుకొద్దామని, ఎలాగైనా నాకు పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి కొంతమంది ఇంకా ఎగిరిగిరి పడుతున్నారు. ఎగిరిగిరి పడుతున్నారని ఎందుకంటున్నానంటే, అభిమానం ఉండొచ్చు, బట్ నెలది. కానీ వికృత చేష్టలు చేసే వెధవలను మాత్రం క్షమించకూడదు కూడా. రేపొద్దున్న వాళ్ళ వంతు మీ దాకా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున్న ఏదన్నా ఎమ్మెల్యేలు మిమ్మల్ని కాపాడతారనుకుంటే పొరపాటు, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతాడనుకుంటే పొరపాటు. ఉడత ఊపుల కింద అయి పెట్టాను, ఈ పెట్టాను, లీగల్ సెల్ పెట్టాను అంటాడు. లీగల్ సెల్ ఎంతమందిని కాపాడుతుందండి? ఎంతమందిని కాపాడు చెప్పండి. మహా పాపులర్ అయితే, నువ్వు వాళ్ళ పార్టీలో పాపులర్ అయితే నీకు బెయిల్ ఇచ్చే వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు తిరగాలి నువ్వు కోర్టు చుట్టూరు? ఒకవేళ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఎన్ని అడ్డంకులు నీకు, గుర్తుపెట్టుకోండి.